మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సారథ్యం అనే పర్యటన మనందరికీ కూడా ఏమిటి సారథ్యం అని చెప్పి చాలా మంది అనుమానం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్న, ఒక గొప్ప ప్రభుత్వం మనం నడిపిస్తున్నామన్న, ఈరోజు దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా ఒక సిద్ధాంత భూమికతో మన పార్టీ పనిచేస్తుందంటే దానికి ముఖ్య కారణం మన కార్యకర్త సోదరి సోదరుమణులు మీ అందరూ. కనుక మీ అందరి యొక్క సారథ్యంతో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రులు అయ్యారంటే అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగం, తపస్సు, బలిదానం కారణంగా అని నమ్మి ఆ కార్యక్రమంలో ఈ యొక్క సారథ్యం ప్రతి కార్యకర్త సారథ్యంగా మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సారథ్యం మన నేత ప్రపంచంలో అందరూ కూడా ఆయన పేరు చెప్తే లేచి నిలబడి ఆయనకి నమస్కారాలు, యు ఆర్ ద బాస్, యు ఆర్ ద లీడర్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఇవాళ చాటుతుండు మన యొక్క జాతీయ పతాకాన్ని శిఖరాగ్రాన నిలిపే ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యం మనందరికీ కూడా, నరేంద్ర మోడీ గారి సారథ్యం ఏదైతే ఉందో మనందరికీ ప్రేరణాదాయకం, స్ఫూర్తిదాయకం. ఆయన అహర్నిశలు 140 కోట్ల మంది భారతీయుల కోసం చేస్తున్న శ్రమ, కృషి ఏదైతే ఉందో మనందరికీ కూడా ఆదర్శవంతం. ఆయన తన 24 గంటలు దేశం కోసం ఆలోచిస్తూ, పరితపిస్తూ అనేక రకాల విషయాలు, విషమ సవాళ్లు కూడా ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు మనందరికీ గర్వకారణం. తప్పనిసరిగా ఆయన నాయకత్వ స్ఫూర్తి ప్రతి కార్యకర్తలో రగలాలి. ఆయనలాగా మనం పనిచేయాలి. మన ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మూల ఎగిరే విధంగా, ప్రతి గ్రామాల్లో కమలం వికాసం జరిగే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. ఆ విధంగా పనిచేయటం కోసమే ఈ యొక్క సారథ్యమని పర్యటన మనం అన్ని చోట్ల చేస్తున్నాం. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావటం జరిగింది. మనందరం కలిసి రాబో కాలంలో ప్రతి గ్రామానికి పార్టీ జెండా తీసుకెళ్ళాలి. మన పార్టీ ఎజెండా, అలాగే కేంద్రం ఏవైతే కార్యక్రమాలు అందించిందో ఆ కార్యక్రమాలన్నీ ఆ చోటకి తీసుకెళ్లే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. ఇవాళ రాజమహేంద్రవనం ఈ యొక్క పర్యటన ప్రారంభంలో మన ప్రాంతం యొక్క ఏదైతే వైతాళికుడు ఉన్నాడో శ్రీ కందుకూరి వీరేశలింగం గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆ రోజు చేసిన ఏదైతే అవిరల కృషి ఉందో, ముఖ్యంగా మహిళల పట్ల ఏదైతే వివక్షత ఉందో దానిని దూరం చేయడం కోసం, వితంతువులంటే వాళ్ళు ఏదో పాపాత్ములుగా చూసే ఈ యొక్క సభ్య సమాజంలో వాళ్ళకి గౌరవం ఇవ్వటం, వాళ్ళ పునర్వివాహం చేయటం, అలాగే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పటంలో ఆ ప్రగతిశీల భావంతో ఒక సాంఘిక సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారికి నివాళులు అర్పించి ప్రారంభించడం జరిగింది. అలాగే మన భాష, తెలుగు భాషకి నుడి, అలాగే ఒక గుడి, అలాగే ఒక ప్రాశస్యం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లిన ఆదికవి నన్నయ్య గారు పుట్టిన ప్రాంతం, ఆయన కూడా నివాళులు అర్పించి తప్పనిసరిగా ఏదైతే మన సంస్కృతి రాజధానిగా ఉన్న ఈ యొక్క రాజమహేంద్రవనం యొక్క పేరు, దాని వైభవం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మన రాజమహేంద్రవరం సంబంధించిన అనేక రకాల పనులు మనం చేయటం జరిగింది. గతంలో 2014 నుంచి మన ప్రాంతం స్వరూపాన్ని మార్చే విధంగా ఈరోజు నేషనల్ హైవే ఏదైతే రావటం జరిగిందో దాని కారణంగా మన ప్రాంతం యొక్క స్వరూపం మారటం జరిగింది. కేవలం అదే కాదు, దాంతో పాటు అనుసంధానంగా 3 నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడం ద్వారా మొత్తం అన్ని ప్రాంతాలకి రాజమహేంద్రవరంతో అనుసంధానం చేసే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నేషనల్ హైవే రూపంలో సుమారు 12,000 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి వెచ్చించారు. రాజమండ్రి నుంచి విజయనగరం వయా కొయ్యూరు, అలాగే మన చింతపల్లి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వెళ్ళే ఏదైతే అద్భుతమైన హైవే నిర్మాణం అవుతుందో మన పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుపుతుంది. అలాగే సామర్లకోట నుంచి కాకినాడ వరకు కలిపే ఇంకొక నేషనల్ హైవే, ఇవన్నీ కూడా మన ప్రాంతం యొక్క స్వరూపాన్ని మారుస్తుంది. దాంతో పాటు అనేక రకాల ఫ్లైఓవర్స్ మన మోరంపూడి కానీ, అలాగే మన ద్వారంపూడి కానీ, ఉండ్రాజవరం కానీ, తేతల కానీ, జొన్నాడ కానీ, నేషనల్ ఏవైతే
హైవే ఫ్లైఓవర్స్ నిర్మాణం చేస్తూ మన ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు ఇప్పటికే సుమారు 550 కోట్ల రూపాయలతో మన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం అద్భుతంగా అత్యాధునికంగా మనం దాన్ని తీర్చిదిద్దుతూ రేపు రాబో పుష్కరాల కోసం మరింత వైభవోపేతంగా చేసి అందరికీ వసతి కల్పించే విధంగా ఇవాళ మన రాజమహేంద్రవరం తయారవుతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి కారణమని మనం భావించాలి. కేవలం అదే కాదు, మన ప్రాంతానికి రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి ఏదైతే తయారైందో అది ఇప్పుడే ప్రారంభమైంది. మన ప్రియతమ పార్లమెంటేరియన్ శ్రీ పురంధరేశ్వరి గారు, అలాగే వీరరాజు గారు, అలాగే మన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏదైతే అఖండ గోదావరి ప్రాజెక్టు ఉందో రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వంతో కలిసి మన అద్భుతంగా 1000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గంగా నది తట్టంలో ఏ విధంగా అయితే కుంభమేళ జరిగిందో దానికన్నా అద్భుతంగా జరిగే విధంగా ఈసారి 1 కోటి మంది పైగా మన క్షేత్రానికి వస్తారు. తగిన ఏర్పాట్లు చేసే విధంగా ఇప్పటికే గజేంద్ర షెకావత్ గారు వచ్చారు. సుమారు 100 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. హెవ్లాక్ బ్రిడ్జ్ ని కూడా డెవలప్ చేసి చారిత్రాత్మక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దే విధంగా ఒక గొప్ప ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూటమి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంతో పాటు మన ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాలు వాటి ప్రాశస్యాన్ని పెంచే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ యొక్క పుష్కరాల నేపథ్యంలో అన్ని గుడులు మన ప్రాంతంలోనే మన పార్లమెంట్లో ఉండే అన్ని గుడులు, గొల్లల మామిళ్ళలో ఉండే సూర్యనారాయణ స్వామి కానీ, బిక్కవోల్లో ఉండే లక్ష్మీ గణపతి ఆలయం కానీ వీటన్నిటికీ సుమారు 88 కోట్ల రూపాయలు ప్రసాదం స్కీమ్తో ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, తీర్థయాత్రులకి సౌలభ్యం కలిగించే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. ద్వారకా తిరుమల కానీ, వాడపల్లి తిరుపతి కానీ, అలాగే మన ఏదైతే పట్టిసీమ దేవాలయం కానీ వీటన్నిటిని కూడా రాబో కాలంలో మరింతగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాజమండ్రి అంటే మనందరూ కూడా సర్ రథర్టన్ కాటన్ ఏ విధంగా మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి ఏవైతే గోదావరిలో తరలిపోతున్న గోదావరి నీటిని వడిసి పెట్టుకుని మనందరికీ అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉభయ గోదావరి జిల్లా 2 పంటల మాగాణిగా మార్చిన ఆయన తర్వాత అదే కృషిని చేస్తూ మన ప్రాంతానికి ఆయువు పట్టైన మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెన్నుముకలా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2014లో మన అధికారం వచ్చిన పిమ్మటే ఏదైతే ముంపు మండలాలు కలపడంతో పాటు దానికి సంబంధించిన పూర్తి స్థాయి జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలు 100% మనమే పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక చేసి తీసుకెళ్తున్న తీరు మనందరం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి మన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల కారణంగా అనేక రకాల విషయాలు అక్కడ చేయటం కారణంగా కాంట్రాక్టర్ మార్చి అనేక రకాల విషయాలు అక్కడ చేయటం కారణంగా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడటం, ఫ్లడ్ వచ్చే సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా దాన్ని నిర్వీర్యంగా ఉంచడం కారణంగా అది కొంచెం ప్రమాద స్థితికి రావటం, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి సమీక్షించి ఇవాళ పోలవరాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చి దానికి సంబంధించిన పూర్తి స్థాయి పనులు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, రాబో 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఏదైతే ఎడమకాల ఉందో దాన్ని పూర్తి చేసి కుడికాలం ఏదైతే ఉందో కుడికాల గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరందించి కృష్ణా బేసిన్ లో ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో దానికి రాయలసీమకు తరలించి ఏదైతే రాయలసీమకు కావలసిన 200 టీఎంసీ తప్పనిసరిగా ఇచ్చే విధంగా పెద్ద బృహత్తర ప్రణాళిక పూర్తి చేయడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ విధంగా మనందరి యొక్క ఏదైతే సాగునీటు సమస్య ఉందో పూర్తి స్థాయి మనం పూర్తి చేయడంతో పాటు ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఎడమ కాలువ పనులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే విధంగా తప్పనిసరిగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మన హార్టికల్చర్ సంబంధించిన హబ్ ఉందో, మన యొక్క నర్సరీస్ ఉన్నాయో, కడియపు లంకలో ఏవైతే నర్సరీ దేశంలోనే
ప్రపంచంలోనే అతిపెద్ద నర్సరీగా ఈ ప్రాంతంలో అనేక మంది రైతులకి అలరారిస్తున్న ఏవైతే మన కడియ పులంక నర్సరీలకి గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దానికి ఒక సబ్ సెంటర్ ఇవ్వటం జరిగింది. సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అనేక మంది సైంటిస్టులు పెట్టి నర్సరీలో కొత్త కొత్త టెక్నిక్స్ ఏ విధంగా వాడాలి, ఆర్చిడ్స్ కూడా మనమే తయారు చేసే వ్యవస్థ, అనేక రకాల బోన్సైలు మనం తయారు చేసే పద్ధతి, దీంతో పాటు కేవలం మొక్కలనే కాకుండా చెట్లను కూడా తయారు చేసి చెట్లు కూడా ఎగుమతి చేసే పరిశ్రమ మన దగ్గర ప్రారంభమైంది. ఎక్కడైనా కొబ్బరి చెట్టు కావాలంటే పూర్తి స్థాయి కొబ్బరి కాయలు పండే ఆ యొక్క కొబ్బరి చెట్టును నాటే విధంగా ఇవాళ మన నర్సరీ తయారైంది. దేశంలో అనేక అవార్డ్స్, ప్రపంచంలో అనేక అవార్డ్స్ సాధించిన మన కడియపు లంక సంబంధించిన ఎవరైతే నర్సరీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా మా నేతృత్వం ఇక్కడ ఉంది, వాళ్ళందరితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన పార్టీ విస్తరణ కార్యక్రమం మనం చేయబోతున్నాం. త్వరలో ప్రతి గ్రామానికి మన జెండా తీసుకెళ్లే విధంగా మన పార్టీ మన జెండా, మన గ్రామం మన జెండా అనే కార్యక్రమాన్ని స్వీకరించి ఇవాళ నేను పిక్కి నాగేంద్ర గారికి చెప్తున్నాను, మనం 1 సంవత్సరంలో మొత్తం రాజమహేంద్రవరం పార్లమెంట్ లో ఉండే ప్రతి గ్రామానికి మన జెండా ఎగిరే విధంగా, ప్రతి గ్రామంలో మన జెండాకి ఒక పాలకుడు ఉండే విధంగా, ఆ పాలకుడు ఆ జెండాను చూసే విధంగా, ఆ జెండా చిరిగిపోతే ఎగిరేసే విధంగా ఆ జెండాని సంరక్షిస్తూ ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కమిటీలు వేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి నేను నాగేంద్ర గారిని కోరుతున్నాను. అలాగే మన ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రజలకు చేరువేసే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా పార్టీ మాధ్యమంగా జరగాలి. ఇవాళ మన రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం మాధ్యమంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. కేవలం రాజమహేంద్రవరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి కార్యకర్త ఏ పథకంలో చేరాలన్నా చేరే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా త్వరలో నిర్మిస్తాం. మన పిక్కి నాగేంద్ర గారు ఆ విధమైన వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. మనందరం కూడా పథకాల గురించి మాట్లాడుతున్నాం. మనం పథకాల్లో చేరామా, మన పిల్లల్ని పథకాల్లో చేర్చామా, సుకన్య సమృద్ధి యోజనలో మన పిల్లలు మనకు తెలిసిన పిల్లలు దాన్ని అమ్మాయిల్ని చేర్చే పని చేస్తున్నామా, మనం ఈరోజు ఏవైతే ఇన్సూరెన్స్ పథకాలను దాంట్లో చేరుతున్నామా, ఇవాళ 754 రూపాయలు అతి చౌకమైన ఇన్సూరెన్స్ పథకం పోస్టల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది. దాని కారణంగా 15 లక్షల రూపాయలు జీవిత బీమా మీకు లభించే అవకాశం ఉంది. దాన్ని పొందే ఏర్పాటు మనం చేసుకున్నా. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త మన పథకాల్లో చేరే విధంగా మన పార్టీ కార్యాలయంలో తప్పనిసరిగా త్వరలోనే ఆ వ్యవస్థ నిర్మాణం అవుతుంది. కేవలం మన జిల్లాలోనే కాకుండా ప్రతి మండలంలో కూడా ఆ వ్యవస్థ నిర్మాణం చేద్దాం. ప్రజలకి మన పథకాలు చేరువ చేసే ప్రయత్నం మన ద్వారా కూడా చేద్దాం, మనం కూడా చేరుదాం అని చెప్పి ఆ విధమైన కార్యక్రమం తప్పనిసరిగా చేద్దాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ యొక్క దుష్ట కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన ద్రోహం 1, 2 కాదు. వాళ్ళ ప్రారంభంతో స్వతంత్రం వచ్చే ముందు కాంగ్రెస్ వేరు, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వేరు. ఆ కాంగ్రెస్ ని మూసేయాలని ఎవరు చెప్పారంటే మన ప్రాంతానికి సంబంధించిన కొండా వెంకటప్ప పంతులు గారు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ వాళ్ళు మూసేయలేదు. ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి అని ప్రజలు మోసం చేసే విధంగా ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ కాంగ్రెస్ ఏదైతే కొత్త కాంగ్రెస్ వచ్చిందో ఆ కాంగ్రెస్ చేసిన మొదటి ద్రోహం ఏదంటే ఓట్ చోరీ చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్కి అందరూ కలిసి మద్దతు ఇచ్చి దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ యొక్క ఓటు చోరీ చేసి దొంగతనంగా జవహర్లాల్ నెహ్రూని దేశ ప్రధానమంత్రి చేయటంతోనే వాళ్ళ యొక్క దుష్ట దుర్మార్గపు ఆలోచన ప్రారంభమైందని మనం గమనించాలి. రాజ్యాంగాన్ని ఎప్పుడైనా నిర్వీర్యం చేయాలంటే అప్పుడప్పుడు కాంగ్రెస్ నిలబడింది. మనందరికీ తెలుసు 1975 ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసంఘ్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలందరి యొక్క సమిష్టి కృషి కారణంగా మరొక స్వతంత్ర సంగ్రామం స్వతంత్రం వచ్చిన భారతావనిలో చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ఘనత మనకి దక్కుతుంది. ఆ యొక్క ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాల పూర్తయింది. ఇవాళ రాజ్యాంగం గురించి వాళ్ళు మాట్లాడతారు, ఓట్ చోరీ గురించి వాళ్ళు మాట్లాడతారు. చివరికి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన తల్లి నరేంద్ర మోడీ గారి తల్లిని దుర్భాషలాడే విధంగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా తప్పనిసరిగా ఖండించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం
దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండడానికి అనర్హుడు. అటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి మాట్లాడే అనేక రకాల అబద్ధాలు తప్పనిసరిగా ఈ సమాజం తిప్పికొడుతుంది. కేవలం కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ సంబంధించిన పిల్ల కాంగ్రెస్ వైసీపీ మన ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచక దుష్ట పరిపాలన మనకు తెలుసు. ఆ కాంగ్రెస్ కూడా తన తల్లిని చెల్లిని ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు. తప్పనిసరిగా ఇటువంటి దుష్ట బుద్ధి కలిగిన ఆ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటిని కూడా మన ప్రాంతంలో వేళ్ల నూరకుండా చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేసుకుంటూ మనందరం కూడా రాబో కాలంలో మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. గాంధీ గారు వారు చేస్తున్నటువంటి పసలేని విమర్శలు కూడా మనం తిప్పికొట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎస్ఐఆర్ కింద ఏదైతే ఓట్ల తొలగింపు అని చెప్పి వారు చేస్తున్నారో మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న, అయ్యా రాహుల్ గాంధీ గారు, అసలు ఓట్లని తారుమారు చేసేటువంటి ఘనత మీది కాదా అని చెప్పి మనం ప్రశ్నించాలి. ఆనాడు ఎవరు దేశ ప్రధాని కాగలరు అనేటువంటి విషయంపై రాష్ట్రాలన్నింటిలో కూడా అక్కడ ఓటు నిర్వహిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓట్లన్నీ కూడా వచ్చినా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని దేశ ప్రధాని కానివ్వకుండా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాలేదా అని చెప్పి మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న. అంటే ఓట్లు ఏ విధంగా తారుమారు చేయాలో పుడికిపుచ్చుకున్నటువంటి వారు రాహుల్ గాంధీ గారు కాదా అని చెప్పి మనం వేయవలసినటువంటి ప్రశ్న. అదేవిధంగా నిన్న మొన్న బీహార్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఏ విధంగా పరమపదించినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లి గురించి సభ్య సమాజం ఆమోదించలేనటువంటి భాషలో మాట్లాడారో మనం అందరం కూడా విన్నాం. తల్లిని గౌరవించుకోలేనటువంటి సంస్కృతి రాహుల్ గాంధీ గారిది కాదా? అందులోనూ పరమపదించినటువంటి తల్లి గారు. మనం విధానపరంగా ఏ మేరకైనా సరే వెళ్ళి ఒకరినొకటి ఎదుర్కొని పోరాటం చేయవచ్చు, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని పోయి పరమపదించినటువంటి 98 సంవత్సరాల తల్లి గారిని దూషిస్తూ మాట్లాడటం సభ్య సమాజం ఆమోదించేటువంటి విషయమేనా అని చెప్పి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర మన పెద్దలు ప్రధానమంత్రి గారు అనేక అంశాల్లో చేయూతనిచ్చే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈవేళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా డబుల్ ఇంజిన్ సర్కార్కి సహకరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ప్రజల యొక్క మనసులో ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ ప్రయాణాన్ని ఇంకా చురుగ్గా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మన అధ్యక్షులు గతంలో హరిబాబు గారు విడిపోయిన తర్వాత అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులు చేశారు. నేను అధ్యక్షులుగా ఉన్నాను, మేడం గారు అధ్యక్షులుగా ఉన్నారు. కలిసిన సందర్భంలో మాధవ్ గారు నాన్నగారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు, శ్రీ పివి చలపతిరావు గారు. కార్యకర్తలు లేని సందర్భంలో పివి చలపతిరావు గారు కానీ వార్నా సూర్యనారాయణ గారు కానీ ఒక్క కార్యకర్త కోసం గ్రామాల్లో అమలాపురంలో బయలుదేరడం, వైజాగ్లో బయలుదేరడం, పివి చలపతిరావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి రిటైర్ అయ్యేటప్పటికీ ఆయన చాలా పెద్ద హోదాలో రిటైర్ అవ్వాలి. అలాంటి పెద్దల్ని ఉద్యోగం మానమంటే ఉద్యోగం మాని పార్టీ కోసం సైకిల్ తొక్కి పార్టీ కోసం గోళ్ల మీద రాసి ఎమర్జెన్సీలో పోలీస్ కన్నులకి దొరకకుండా వేషాలు మార్చి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గడగడలాడించినటువంటి పెద్దలు శ్రీ పివి చలపతిరావు గారు. అలాంటి నాయకుని యొక్క కుమారుడిగా మనకి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక అంశాల్లో సుదీర్ఘమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఒక కార్యకర్త కాదు, ఈ రాష్ట్రంలో పార్టీ యొక్క దిశ దశని మార్చేటువంటి శక్తియుక్తులన్నీ కూడా శ్రీ పివిఎన్ మాధవ్ గారిలో ఉన్నాయి. దీన్ని ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా స్వీకరించాలి. ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో నా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఈరోజు 4వ స్థానానికి చేరుకోవడం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
అదేవిధంగా ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం ఎంత బలోపేతంగా ఉన్నది అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పడం జరిగింది. 78 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో రక్షణ రంగంలో భారతదేశం బలీయంగా ఉందని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే తెలియజెప్పడం జరిగింది. ఒకటి కార్గిల్ యుద్ధం ద్వారా వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి చూపించారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క శక్తి, భారతదేశం యొక్క శక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చూపించారు. అందువలన ఇవాళ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలంగా మనం భావిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను మనం చేపట్టుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ ఆ హామీకి అనుగుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏనాడు లేనంత సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అందివ్వడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పై నుంచి ఇవాళ ఐసీయూకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందివ్వడం, ఆ సహకారాన్ని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపక్వత లేని నాయకులుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ విధమైన అభివృద్ధి భారత్ సాధించిందా అనేది వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.